ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అమ్మాయిలలో విపరీత పోకడలు పెరిగి వారు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని మరి తమ అందాన్ని ఆకృతిని తీర్చిదిద్దుకోవాలనే తపనతో పడుతున్న అవస్థలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కొన్ని వివరాలు చూద్దాం. అమ్మాయిలు అతి వద్దు, అది మీకే చేటు. 25 ఏళ్ల ప్రియ చక్కటి రంగు, గుండ్రటి ముఖం, అలాగే చూడచక్కని కుందనపు బొమ్మలా ఉంటుంది. అయినా సరే మరింత బాగా కనిపించాలని రకరకాల క్రీములు పూసుకుంటుంది. చిన్న మొటిమే కనిపించినా పెద్ద ప్రళయం వచ్చినట్లు గాబరా పడిపోతుంది. లాస్య ప్రపంచమంతా ఫోనే. తరచూ ఫోటోలు తీసుకోవడం, ఎడిటింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం, దీంతోనే సమయమంతా గడిపేస్తుంది. ఆన్లైన్లో అపరిచిత స్నేహాలు చేస్తూ తనని పొగిడించుకుంటూ సంతృప్తి పడిపోతుంది. ఎవరైనా కాస్త ఎత్తు తక్కువనో ఛాయ లేవనో అంటే చాలు, గది నుంచి ఇక బయటికి రాదు. ఈ ఉదాహరణలు చూస్తుంటే మీకు ఇలాంటి వారు మరికొంతమంది గుర్తొస్తున్నారు కదూ? అవును, ఇది వీళ్ల సమస్య మాత్రమే కాదు, ఈ తరం యువత అందరిది. దీన్నే బ్యూటీ అబ్సెషన్ సిండ్రోమ్గా చెబుతారు. అందంగా కనిపించాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది మితిమీరితేనే సమస్య. యువత శారీరక సౌందర్యం కోసం అతిగా ఆలోచించడానికి సోషల్ మీడియానే కారణం అంటారు నిపుణులు. దీనివల్లే అందానికి ప్రమాణాలు, కొలతలు, స్టైల్ స్టేట్మెంట్లు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. దీనికి తోడు ఈ వేదికల మీద ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తుల వాణిజ్య ప్రచారాలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాలన్నీ వినియోగదారులకు ఎడిట్ చేసిన ఫోటోలను షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఫిల్టర్లను వాడుతూ తమ ముఖానికే కాదు మనసులకు ముసుగేసుకుంటోంది యువత. మరో విషయం, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ 2023 సర్వే ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో ప్రపంచవ్యాప్తంగా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునేవారు గత 3 ఏళ్లలో సుమారు 15% పెరిగారట. భవిష్యత్తులోనూ ఇది రెట్టింపు కానుందని నిపుణుల అంచనా. అందం, తీరైన శరీరాకృతి కోసం అతిగా ఆలోచించడం అనేది తీవ్రమైతే మానసికంగానే కాదు, సామాజికంగా, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ 3 అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి, ఒకదానిపై ఒకటి ప్రభావం చూపిస్తాయి. అదెలా అంటే, తరచూ తమని ఇతరులతో పోల్చుకోవడం, సోషల్ మీడియా బ్యూటీ స్టాండర్డ్స్కి తగ్గట్లు లేమే అని బాధపడుతుండటం వల్ల డిప్రెషన్కి గురవుతారు. దీంతో నలుగురిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడటం, ఒంటరితనాన్ని అనుభవించడం తప్పకపోవచ్చు. ఆ తరువాత అందాన్ని పెంచుకోవాలనే తాపత్రయంతో వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్మెంట్స్ తీసుకోవడం, దానివల్ల ఎక్కువగా ఖర్చు కావడం వల్ల ఆర్థిక భారము పెరుగుతుంది. మరి పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోకూడదంటే మాత్రం ముందు మిమ్మల్ని మీరు అంగీకరించండి. ఆపై సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి. ఒకవేళ వాడినా మీ సమస్యకు మూలమైన ఖాతాలను అన్ఫాలో చేయండి. బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యమే గొప్పదని గుర్తించండి. స్త్రీలకు అసలైన అందం ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసమే అని గుర్తుంచుకోండి. సైకాలజిస్ట్ సాయంతో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ తీసుకోవచ్చు. మీ ఆలోచనల్ని మీరే నియంత్రించుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. అలానే మీ దృష్టి శరీరాకృతి మీద కాకుండా చేసే పనులపై ఉండేలా చూసుకోండి. యోగా, జుంబా డ్యాన్స్ వంటి చక్కని అభిరుచులను పెంచుకోండి. ఇవి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
భౌతిక ఆకర్షణలను మించిన అద్భుత విషయాలు ఎన్నో తెలుసుకునే వీలు కల్పిస్తాయి. మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడమే ఎన్నో సమస్యలకు పరిష్కారం. ఈరోజు మనం అమ్మాయిలు అతి వద్దు అంటూ అమ్మాయిల అందాల గురించి పడే తపన గురించి, వారికి వస్తున్న బ్యూటీ అబ్సెషన్ సిండ్రోమ్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.